తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అంటే జూన్ 15 లోపు విద్యార్థులందరికీ యూనిఫామ్లు అందాలన్నారు. ఇందుకు గాను యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గ్రౌండ్ లెవెల్ పరిశీలన కోసం ప్రతి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. హాస్టళ్లు, స్కూళ్లకు వస్తువుల సరఫరాలో ఎలాంటి జాప్యం జరగకుండా ఈ అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. కేవలం యూనిఫామ్లే కాకుండా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ను కూడా సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా సేకరించాలన్నారు. నేరుగా విద్యార్థులకే అందేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లలో వస్తువుల కొనుగోలు కోసం ఇకపై సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. దీని ద్వారా విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అంటే జూన్ 15 లోపు విద్యార్థులందరికీ యూనిఫామ్లు అందాలన్నారు. ఇందుకు గాను యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గ్రౌండ్ లెవెల్ పరిశీలన కోసం ప్రతి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు ఆయన. హాస్టళ్లు, స్కూళ్లకు వస్తువుల సరఫరాలో ఎలాంటి జాప్యం జరగకుండా ఈ అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. కేవలం యూనిఫామ్లే కాకుండా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ను కూడా సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా సేకరించాలన్నారు. ఇక నేరుగా ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలు, యూనిఫామ్లు ప్రతి విద్యార్థికి అందేలా చూడాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.